వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. రాజకీయ నాయకులకి అందున వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్పు చేయడం, దొరికిపోవడం అనేది పరిపాటిగా మారింది. తెలుగుదేశం వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, ఏంటంటే కాస్త లౌక్యంగా ఏదైనా పొరపాటు జరిగినా కానీ ఒకరోజు చెప్తే ఒకరోజు, 2 రోజుల తర్వాత, 3 రోజుల తర్వాత బయటకు వస్తుంది. కానీ వైసీపీ వాళ్ళది మాత్రం ఏంటంటే ఇమ్మీడియట్గా ఒక సంఘటన జరిగింది అంటే వాళ్ళు పెట్టే ప్రెస్ మీట్లోనూ, రిలీజ్ చేసే డాక్యుమెంట్లోనూ, ప్రతి దాంట్లో వాళ్ళ సోషల్ మీడియాలోనూ ఏదో ఒకటి దొరికిపోవడం కామన్ అయిపోయింది. అలాగే ఏపీ లిక్కర్ స్కామ్ 2.0లో అంటే 2.1, 1.1 ఇవన్నీ ఆ లిక్కర్ స్కామ్లు 2 ఉన్నాయి. ఒకటేమో కల్తీ మధ్యంది, రెండోది వచ్చేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ది. ఇప్పుడు ఇందులో ఇదొకటి, ఇది 2.1 అనుకుందాం, మళ్ళీ 3.0 అనుకుందాం. ఇప్పుడు జరుగుతున్నటువంటిది కల్తీ మద్యం ఏదైతే నడుస్తుందో దాంట్లో జోగి రమేష్ గారి పేరు వచ్చేసరికి ఎవరైతే అద్దేపల్లి జనార్దన్ రావు ఉన్నాడో, విదేశాల నుంచి, ఆఫ్రికా నుంచి వచ్చి నిన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎస్, అఫ్ కోర్స్ దాని మీద కూటమిని మనం కూడా ప్రశ్నించామని. ఆ వీడియో బయటికి రిలీజ్ చేసింది ఎవరు, ఏ బేసిస్ మీద రిలీజ్ చేశారు, దేని ప్రభావితం చేయడానికి అని చెప్పి దానికి సమాధానం వాళ్ళు చెప్తారు. అయితే ఇందులో నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎక్కడికైనా సరే నేను వచ్చి ప్రమాణం చేయడానికి సిద్ధం అంటూ జోగి రమేష్ గారు చెప్పేశారు. అలాగే ఒకటే ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడినటువంటి మాటలు చూస్తే అంటే ఇట్టే ఇలా దొరికిపోవడం అనమాట. అద్దేపల్లి జనార్దన్ రావుతో మాకేంటి సంబంధం అనేసారు. అంతకుముందు ఏం చెప్పారు, అవును మేము అప్పటి నుంచో కూడా మిత్రులుగా ఉన్నాం, మాకు వాళ్ళ కుటుంబాలకి సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి అని చెప్పి అదే వీడియోలో ఇంకో మాట మాట్లాడటం, ఇలా దొరికిపోయారు. సరే, వీటిని మార్ఫింగ్ చేశారు లేదంటే ఎడిట్ చేశారు, ఈ ఆరోపణలు వస్తే సహజంగానే వీడియో ఎడిటింగ్ కాబట్టి అది కూడా ఓకే. ఇంకొకటి కూడా దానికి అడిషనల్గా వచ్చింది ఏంటంటే, ఇవన్నీ మాట్లాడే ముందు కనీసం ఫోన్ ఒకసారి చూసుకోవాలి కదా, మనం ఎవరితో మాట్లాడాం, అద్దేపల్లి జనార్దన్ రావుతో మనం మాట్లాడినటువంటిది ఏంటి అనేది కూడా ఉండాలి కదా అని చెప్పి చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు అది చూసుకోవాలి కదా జోగి రమేష్ గారు అని చెప్పని అంటున్నారు. ఎందుకు అంటే బయటపడినటువంటి స్క్రీన్ షాట్, ఆయనతో మాట్లాడినటువంటి స్క్రీన్ షాట్లు, ఎప్పుడెప్పుడు మాట్లాడారు ఏంటి అనేది, వాట్సాప్ కాల్స్. జోగి రమేష్ అన్న ఎమ్మెల్యే వాయిస్ కాల్ 6 minutes 5:37 22 సెప్టెంబర్ సోమవారం నాడు కమ్ మై హోమ్ అని 12:56 జోగి రమేష్ నుంచి మెసేజ్. మళ్ళీ అద్దేపల్లి జనార్దన్ నుంచి వాయిస్ కాల్ 20 seconds, తర్వాత మళ్ళీ ఇంకోసారి చేస్తే నో ఆన్సరు ఒకటే టైంకి. తర్వాత మళ్ళీ జోగి రమేష్ గారి నుంచి 1:07 ఒక కాలు, 1:08 12 seconds ఇంకొక కాలు. అయిపోయిన తర్వాత 1:10 అడిగినటువంటిది వెన్ ఆర్ యూ గోయింగ్ ఆఫ్రికా కాల్ మీ 1:11 ఫేస్ టైం 1:11 1:13 ఓకే అన్న అని రిప్లై. ఇద్దరికిద్దరు మాట్లాడుకున్నారు. ఇక్కడ కూడా అడగచ్చు, ఏం పవన్ వాళ్ళిద్దరు మాట్లాడుకుంటే తప్పే ఉందబ్బా అందులో అని చెప్పి అనొచ్చు. కానీ లిక్కర్ స్కామ్లో ఆయన బయటపెట్టినటువంటి వాస్తవాలు ఇవన్నీ చూసిన తర్వాత లింక్ ఉండకుండా ఉంటుందా? చేయించిందే ఆయన అని చెప్పినప్పుడు, సాక్ష్యాలలో తిరుగు లేకుండా ఉన్నప్పుడు కాస్త జాగ్రత్త పడాలిగా. మనకు అసలే దొరికిపోవడం బాగా అలవాటయ్యే అన్ని విషయాల్లో కూడా. ఆ రోజు చంద్రబాబు గారింటి మీద దాడి చేయడానికి వెళ్ళినా, తర్వాత అసెంబ్లీలో తిట్టినా, మంత్రి పదవి తెచ్చుకున్నా, ఏం చేసినా ఇవన్నీ. సో ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో చాలా గట్టిగా క్వశ్చన్ చేస్తున్నారు. సోషల్ మీడియా ఏముంది, ప్రతి ఒక్కళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే చివాట్లన్నీ వెళ్ళేది మళ్ళీ కూటమి ప్రభుత్వ పెద్దలకే వెళ్తున్నాయి. చాలా అలసత్వంతో మెల్లమెల్లగా సాక్ష్యాలు బయటపెట్టినా మీరు చేసేది, చేయగలిగేది ఏమీ లేదు అని చెప్పి స్పష్టం చేస్తున్నారు. తంబాళ్లపల్లిలో షాపులు వేలానికి వాడుకోవడం కావచ్చు, లేదంటే గన్నవరంలో బయటపడింది, ఇబ్రహీంపట్నంలో బయటపడింది, ఇంకో చోట బయటపడింది, ఆ ములకల్ చెరువు దగ్గర బయటపడింది. ఇవన్నీ ఎక్కడివి ఏంటి అంటే మూలాలన్నీ గతంలోనే ఉన్నా ఇప్పటికీ ఇంకా కొనసాగించడం అంటే ఎవరి చేతకానితనం అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సమాధానం ఉందా? చూద్దాం కొత్తగా ఇంకేం వస్తాయి దీంట్లో. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.